కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డిపై కన్నెర్ర చేసిందా? వాలంటీర్లని అడ్డం పెట్టుకొని రానున్నటువంటి ఎన్నికల్లో గెలవాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహం చెల్లాచెదరైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి చొక్కలు చూపిస్తుందని, జగన్మోహన్ రెడ్డిపై కన్నెర్ర చేసిందని, అందులో భాగంగానే రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని అడ్డం పెట్టుకొని గెలవాలనుకున్నారు. కానీ ఆ వ్యూహాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చెల్లా చెదురు చేసింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఒకటి ఏంటంటే, మనం కనుక గమనించినట్టయితే కనుక తాడేపల్లి వ్యూహం మొదటి నుంచి కూడా ఎలా ఉందంటే 2024 ఎన్నికల్లో గెలవాలంటే మనకు వాలంటీర్లు ఒక్కళ్ళే సరిపోతారు అనేటువంటి ఒక యాంగిల్లో ఆలోచించింది. వాలంటీర్ల ద్వారా ప్రచారం చేయటం, వాలంటీర్ల ద్వారా మన ఓట్లు రాబట్టుకోవటం, ఇవన్నీ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేసింది. దాంట్లో భాగంగా టీచర్స్ని పక్కన పెట్టాలనుకుంది. టీచర్స్ని బోధనకి పరిమితం చేస్తూ ఎన్నికల విధుల నుంచి బహిష్కరిస్తూ వాళ్ళని నిషేధిస్తూ ఒక ఉత్తర్వు కూడా తీసుకొచ్చింది. ఆ తర్వాత వాలంటీర్లకి మొత్తం అప్పచెప్పేసింది. సో వాలంటీర్ల వ్యవస్థను బలోపేతం చేశారు. వాలంటీర్లకి సేవారత్న, సేవా చక్ర ఇలాంటి బిరుదులు ఇచ్చింది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళతోటి మీటింగులు పెట్టి మీరే నన్ను గెలిపించాలని చెప్పేసి వాళ్ళ మీద టార్గెట్ పెట్టారు. దానికి గాను ప్రతిఫలంగా వాళ్ళకి ఒక తాయిలాలు కూడా ప్రకటించారు. వాళ్ళకి కొంత రుసుము కూడా ఇచ్చారు అదనంగా. తర్వాత ఇప్పుడు ఒక 500 రూపాయలు కూడా అదనంగా ఇస్తాము, ఈ 2 నెలల పాటు మీరు ఎక్కువగా పనిచేయాలి, మీరే దగ్గరుండి మొత్తం నడిపించాలి అనేటువంటి యాంగిల్లో పెద్ద వ్యూహాన్ని రచించారు. ఆర్జీవి భాషలో చెప్పాలంటే, ఆర్జీవి సినిమా భాషలో చెప్పాలంటే ఒక పెద్ద వ్యూహాన్ని తాడేపల్లి రచించింది. రచించినటువంటి క్రమంలో దానికి మళ్ళా పొదును పెడుతూ ప్రతి 50 మంది ఓటర్లకు 50 ఓటర్లకి ఒక గృహ సారథులను ఏర్పాటు చేసింది. ఆ గృహ సారథుల్ని వాలంటీర్లతోటి అనుసంధానం చేసింది. అనుసంధానం చేసి చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి అని అంటే, వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం పెట్టి వాళ్ళకి టార్గెట్లు పెట్టి అది ప్రచారం చేయాలి అని చెప్పి అది ఒకటి పెట్టారు. తర్వాత దానికన్నా ముందు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రాం పెట్టారు ఇటీవల. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ వాలంటీర్ని ఇన్వాల్వ్ చేస్తూ, వాలంటీర్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ, మీ ఇంటికి మేము ఇన్ని పథకాలు ఇచ్చాం, ఇంత డబ్బు ఇచ్చాం ఈ 5 సంవత్సరాల్లో, కాబట్టి మాకు ఎందుకు ఓటు వేయరు, మీరు ఓటేస్తామని ఒప్పుకొని ఒక సంతకం పెట్టండి అంటూ గత 4 రోజుల నుంచి ఇళ్ళకి తిరుగుతున్నారు వాలంటీర్లు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, ఎలక్షన్ ప్రక్రియలో కానీ ఎలక్షనీరింగ్లో కానీ వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పి చాలా క్లియర్గా ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ ఎన్నికల కమిషన్ ఆదేశాలని ఏమాత్రం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో డైరెక్ట్గా వాలంటీర్లతో సమావేశాలు పెట్టారు. సమావేశాలు పెట్టి మీరే నన్ను గెలిపించాలని చెప్పి దాదాపు 5-6 సమావేశాలు పెట్టారు. పెట్టి ఇప్పుడు సిద్ధం సభలకు కూడా వాళ్ళకే టార్గెట్లు పెట్టి వాళ్ళనే జనాలను తీసుకురమ్మని చెప్పి టార్గెట్లు పెట్టి ఆ సిద్ధం సభలు సక్సెస్ చేసుకున్నారు అని వాళ్ళు భావిస్తున్నారు. సక్సెస్ చేసుకున్నాం అని చెప్పి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మీద బాంబు లాంటి వార్తను మళ్ళా ఎలక్షన్ కమిషన్ వేసింది. ఏం వేసింది, ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లు అనే వాళ్ళు ఎన్నికల ప్రక్రియలో కనిపించకూడదు, ఏజెంట్లుగా కూర్చోకూడదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసింది. అసలు ఇంకా కనుక అగ్రెసివ్గా వెళ్తే, ఎలక్షన్ కమిషన్ చెప్పిన దానికి ఇంకా అగ్రెసివ్గా కనుక వెళ్ళాలి, వాళ్ళు చెప్పేది ఏదో చెప్తారు, మనం చేసేది చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కనుక ఆదేశాలు ఇచ్చి ఈ వాలంటీర్లను కనుక ఏజెంట్లకు కూర్చోబెట్టమో, లేదంటే ఈ ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా కనుక పార్టిసిపేట్ చేసినట్టు కనుక ఉంటే, ఆల్రెడీ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడు, గురువారం రోజు క్లియర్గా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సరే వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చి ప్రలోభపెట్టినా, మీ దగ్గరికి వచ్చి ఏదన్నా మాట్లాడుతున్నా ఎలక్షన్కి సంబంధించి, మీరు ఇమీడియట్గా ఫోటోలు వీడియోలు తీసి మాకు పంపించండి అని చెప్పి కలెక్టర్లు ఆదేశాలు చేశారు. అంటే ఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎంత సీరియస్గా ఉంది ఈ వాలంటీర్ వ్యవస్థ మీద అనే దానికి ఈ ఒక్క ఆర్డరు నిదర్శనం. కలెక్టర్లు చాలా క్లియర్గా వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు, లింక్ కూడా పంపించారు.
ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేయండి ఫోటోలు, అప్లోడ్ చేసి లేదంటే వీడియోలు, లేదా వాళ్ళ వాయిస్ని కూడా రికార్డ్ చేయమన్నారు. ఒకవేళ ఫోన్ చేస్తే వాళ్ళ వాయిస్ని కూడా రికార్డ్ చేసి మీరు వెబ్సైట్లో మాకు లింక్ పెట్టండి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాదు, గౌరవ వేతనం తీసుకుంటున్నారు. గౌరవ వేతనం తీసుకుంటూ ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజా సొమ్ము, వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వస్తారు. గౌరవ వేతనం తీసుకుంటున్నప్పటికి కూడా వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పనిచేస్తున్నారు. ఇంకొకటి, విజయసాయి రెడ్డి తొలి రోజుల్లోనే ఈ వాలంటీర్లని అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వాలంటీర్లుగా పెట్టామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. ఆ వీడియో కూడా ఎన్నికల కమిషన్కి పంపించారు తెలుగుదేశం పార్టీ అలాగే విపక్షాలు. కాబట్టి ఈ ఎవిడెన్స్లు, అలాగే జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెట్టారు, ఆ మీటింగ్ల ఎవిడెన్స్లు కూడా ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో మెంబర్ వరలరామయ్య రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిసి గురువారం రోజు కంప్లైంట్ చేశారు, వీడియోలు పెట్టారు, ఆధారాలు, వాలంటీర్లు ఏ విధంగా పనిచేస్తున్నారని. కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఏం చేస్తున్నారు, తాయిలాలు ప్రకటిస్తున్నారు, స్వీట్లు, డబ్బులు ఈ వాలంటీర్లతో పనిచేస్తున్నారు. ప్లస్ వాలంటీర్లకు కూడా అదనంగా కొంత పారితోషికం ఇస్తున్నారు. ఇది ఎన్నికల కమిషన్కి తెలియజేశారు. తెలియజేసి వీళ్ళ మీద, వాలంటీర్ల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆధారాలతో బయట కంప్లైంట్ చేస్తే ఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర రానివ్వదు ఎన్నికల ప్రక్రియకి. ఇన్ కేసు వీళ్ళు ఇదే పోకడ కనుక పోతే రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు జరిగే రోజు కూడా వీళ్ళని అసలు ఊళ్ళో ఉండకుండా ఆర్డర్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. వాళ్ళు మామూలు పౌరులు కాదు, సామాన్య పౌరులు కాదు, వాళ్ళు వాలంటీర్లు, గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం. సో దాని మీద ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా లుక్ పెట్టింది. ఎవరైనా సరే వాలంటీర్లు ఫోన్ చేసినా రికార్డ్ చేయమని చెప్పింది, అలాగే వీడియో తీయమంది. వాళ్ళు ప్రొవైడ్ పెడితే ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకోవడానికి, ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ని కూడా హ్యాండ్ అవుట్ చేసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ మరికొన్ని గంటల్లో వెలువడిపోతుంది. రేపు 3 గంటల కల్లా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. వన్స్ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చిన వెంటనే వాళ్ళ ఫోన్లన్నిటి కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్ ఆల్రెడీ విపక్షాలు చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు? వాళ్ళ మొబైల్ ఫోన్లో మొత్తం డేటా ఉంది, ఓటర్స్కి సంబంధించినటువంటి ప్రతి డేటా ఉంది. ఓటర్సే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడి డేటా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఆ మొత్తం ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఢిల్లీ తోటి ఇక పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి కుదరదు, అది అర్థమైపోయింది. కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో ఢిల్లీలో పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వాలంటీర్ల వ్యవస్థ అనేది అదుపులో లేకపోతే కనుక చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎన్నికల కమిషన్. దానికి సంబంధించి మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.